అందరికీ నమస్కారం అండి. ఈటీవీ విన్ నిర్మించినటువంటి శివాజీ గారి ప్రొడక్షన్లో సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధపూసని అద్భుతం. ఎందుకంటే వారిద్దరు కాంబినేషన్, లై గారును శివాజీ గారి కాంబినేషన్ అయితే చాలా అద్భుతం. ఆల్రెడీ ప్రూవ్డ్ కాంబినేషను. ఆవిడకి పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా. ఈ సినిమా అయిపోయాక రఘుబాబు గారికి నన్ను ఇద్దరిని పెట్టి ఒక అద్భుతమైన సీన్ రాశారు. థ్యాంక్స్ సార్ శివాజీ గారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా ఎడిట్ వర్షన్ డైరెక్టర్ అయినా ఎంతవరకు తీయాలో అంతవరకే తీస్తాడు, ఎక్కువ అసలు అడగడు ఆయన. సో కమ్బ్యాక్ మీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది ఈ సినిమా. ఇంతకుముందు సోదరుడు అన్నట్టు సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా మాట్లాడుతుంది పబ్లిక్. ఎందుకంటే అద్భుతంగా ఉంది శివాజీ గారి ట్రాక్ కానీ లయ గారి ట్రాక్ కానీ. దాంట్లో మా రఘుబాబు లేడు, ఈరోజు ఊరు వెళ్ళినట్టున్నాడు. సో ఇక అద్భుతం శివాజీ గారి గురించి ఇక మనం చెప్పలేము, ఇక అందరూ చెప్పారు. చాలా అద్భుతమైన వ్యక్తి. అలాగే మా బ్రహ్మానందం గారు ఆశీర్వాదం అంటే సినిమా హిట్టు. అలాగే ఆలీ గారు. ఇక్కడ మా బండ్ల గణేష్ గారిని గబ్బర్ సింగ్ ఎప్పుడు కలిసాం, మళ్ళీ కలవల. నన్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేసి సినిమాలో యాక్ట్ చేయించిన ఏకైక వ్యక్తి బండ్ల గణేష్ గారు. ఇది వేదిక ఎప్పుడు దొరుకుద్ది, ఎప్పుడు కలిశాడు బ్రదరు, మాట్లాడదాం అనుకున్నాం. అద్భుతం. మీ సంకల్పం ఎంతోమంది ఎన్ని రకాలుగా అనుకున్నా మీరు నడిపిన పాదయాత్ర, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో ఇంకొకటి, శివాజీ గారు ఎవరికి రాని 20 ఏళ్ళ క్రితం ఆయనకి నంది అవార్డు వచ్చింది ఉత్తమ నటుడుగా ఈటీవీ నుంచి. సో మీరు ఏదైనా అనుకుంటే అది సాధిస్తారు. సో లాంగ్ లివ్ బండ్ల గారు. అలాగే ఈ టీం మొత్తానికి అద్భుతమైన విజయం రావాలి. అలాగే మా డైరెక్టర్ గారికి అసలు ఈ నవ్వు అద్భుతంగా ఉండాలి రిలీజ్ రోజున. సో మార్చి 6వ తారీఖున థియేటర్లో జనాలు మాట్లాడతారు. సో ఈ ఆపర్చునిటీ నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివాజీ గారికి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా విన్, ఈటీవీ విన్ మంచి మంచి కాంటెంట్స్తో మన అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఎంతోమంది డైరెక్టర్స్ని, ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఎంతోమంది యాక్టర్స్ని పరిచయం చేస్తూనే